సూర్యాపేట జిల్లా మద్దూరు దూల్మిట్ట మండలాల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. ఈ సందర్భంగా చేర్యాల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుండెల్లి రమేష్, మాసంపల్లి రాములు గత నెల మద్దూరు మండల పరిధిలోని నరసాయపల్లి గ్రామంలో భార్యాభర్తలను బెదిరించి 3 తులాల బంగారు పుస్తెల తాడును, బాలపల్లి గ్రామంలో ఇంట్లో చొరబడి 10 తులాల వెండి, 5,000 నగదు అపహరణతో పాటు బైరాన్పల్లి గ్రామంలో మహిళ మెడలో బంగారం దోచుకునే ప్రయత్నం చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులు విలాస జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని కోరికతో దొంగతనాలకు అలవాటు పడినట్లు తెలిపారు. నమ్మదగిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో చేర్యాల సిఐ బానోతు రమేష్ నాయక్, ఎస్ఐలు నవీన్ కుమార్, ఆసిఫ్లు ఉన్నారు. అందరికీ నమస్కారం. గత 4 నెలలుగా మద్దూరు దూల్మిట్ట మండలాల్లో వరుసగా రాబరీస్ అట్లాగే దొంగతనాలు జరుగుతున్నాయి. దాని విషయంలో మద్దూరు ఎస్ఐ ఆధ్వర్యంలో చేర్యాల సిఐ గారి పర్యవేక్షణలో చాలా రిగరస్ ఎఫర్ట్ చేయడంతో ఈ జాలపల్లికి సంబంధించిన గుండెల్లి రమేష్, వృత్తి డ్రైవర్, జాలపల్లి మండలం దూల్మిట్ట మండలం, అట్లాగే మాసంపల్లి రాములు అతని ఒక టీవీఎస్ ఛాంప్ మీద ఒక మేకప్ తీసుకొని అతను వస్తుంటే అతను కూడా దారి కాసి అతన్ని కొట్టి బెదిరించి అతని దగ్గర సెల్ ఫోను, తర్వాత అమౌంట్ మేకప్ బిల్లను కూడా చేసుకోలేదు. ఈ 4 అఫెన్స్లు వీళ్ళే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మంత్లో ఈ 4 అఫెన్స్, ఫిబ్రవరి మంత్లో ఈ 4 అఫెన్స్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక బంగారు పుస్తల తాడు 3 తులాలు, అట్లాగే బంగారు నల్ల పుస్తల తాడు 2 తులాలు, వెండి పట్టగొలుసు 10 తులాలు, ఒక హోండా షైన్ మోటార్ సైకిల్, ఒక కత్తి, అట్లాగే ఒక ఐటీఎల్ కంపెనీ కీప్యాడ్ ఫోను, అట్లాగే 2 నిందితుల సెల్ ఫోను ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని ఇవన్నీ వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి అఫీషియల్గా లీగల్గా అరెస్ట్ చేయించి కోర్టులో అరెస్ట్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నాం. వీళ్ళు ఇద్దరు రకం చాలా నెటోరియస్ క్రిమినల్స్ లాగా వ్యవహరించారు. చాలా అంటే ఇంతకుముందు పాత అనుభవం కూడా ఉన్నట్టుంది వీళ్ళకు. మామూలుగా ఏంటంటే కొత్తగా దొంగతనం చేస్తే ఏదో కూడా క్లూ పెడతారు, అది మనకు ఈజీగా దొరుకుతారు. కానీ అట్లా కాకుండా ఈ మన ఆకునూరుకు వచ్చి ఆకునూరు బెడ్ షాప్లో సెల్ కూడా అంటే సిగ్నల్ పడకుండా, అంటే టవర్ సిగ్నల్ రాకుండా అక్కడనే ఆఫ్ చేసుకొని అక్కడ దొంగతనం చేసుకొని తర్వాత ఈ బార్డర్ దాటి మళ్ళీ 50 వేలుగా సెల్ ఆన్ చేసుకున్నారు. అంటే వీళ్ళు కొద్దిగా ప్రొఫెషనల్ లాగా ఆలోచించి చేస్తున్నారు. వీళ్ళను చాకచక్యంగా చేర్యాల సిఐ గారి ఆధ్వర్యంలో మద్దూరు ఎస్ఐ అతని టీం